హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, మనము ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని డిస్కస్ చేద్దామండి. ఖచ్చితంగా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100% మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా మనం గమనించిన తర్వాత ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ అనేది రావడానికి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో ఇక్కడ మనకి మీ అందరికీ తెలిసినటువంటి అంశం ఏంటంటే, పురుషులలో ఒక మేల్ గ్యామెట్ అని చెప్పి మనం పిలుస్తాం. ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనే టాపిక్ మీరు వినే దగ్గర ఇవన్నీ వినే ఉంటారు. మేల్ గ్యామెట్ అంటే పురుష సంయోగ బీజం ఏంటంటే స్పర్మ్ సెల్ అండి. ఏంటమ్మా? స్పర్మ్ సెల్. స్పర్మ్ సెల్ అంటే ఏమని పిలుస్తాం మనం తెలుగులో? శుక్రకణం అని చెప్పి పిలుస్తాం, అంతేనా కదా? మరి ఫీమేల్ గ్యామెట్, ఓకేనా? ఫీమేల్ గ్యామెట్ స్త్రీ సంయోగ బీజం అని చెప్పి దేని పిలుస్తామండి? ఎగ్ని మనం పిలవడం లేదా ఓవా అంటారు. సో దాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే అండం అంటారు. సరే, ఇక్కడ మనకి అండము మరియు జాగ్రత్తగా వినండి. ఇక్కడ అండము మరియు శుక్రకణం కలవడం ద్వారా, ఒకరి శుక్రకణం కలయిక ద్వారా, శుక్రకణం అనేది కలయిక ద్వారా మనకి ఏం ఏర్పడుతుందండి? ఫలదీకరణం అనేది జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుందమ్మా? ఫలదీకరణం అనేది జరుగుతూ ఉంటుంది. ఫలదీకరణం అంటే ఇన్ సెన్స్ ఫర్టిలైజేషన్ అని చెప్పి మనం ఇంగ్లీష్లో పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? ఫర్టిలైజేషన్, ఫలదీకరణం అంటారు. అంటే ఇక్కడ ఎగ్ స్పర్మ్ సెల్ కలయిక ద్వారా ఏం జరిగిందంటే ఫర్టిలైజేషన్ లేదా ఫలదీకరణం జరిగింది. ఫలదీకరణం యొక్క రిజల్ట్ ఏంటి సార్ అంటే, దీని యొక్క రిజల్ట్ జైగోట్. జైగోట్ అంటే ఏంటంటే సంయుక్త బీజం అని చెప్పి మనం పిలవడం జరుగుతుందండి. ఏమని పిలుస్తారండి? సంయుక్త బీజం. ఈ సంయుక్త బీజం అనేది తర్వాత జైగోట్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందండి? దీన్ని మనం ఎలా చేంజ్ అవుతుందని చెప్పొచ్చు అంటే ఎంబ్రియో లేదా పిండంగా మారే అవకాశం ఉంటుంది. పిండం తర్వాత 3 నెలల వయసు వస్తే కనుక దాన్ని ఫేటస్ అంటారు. చాలామంది ఫైటస్ అని చదువుతారండి. ఫేటస్ అంటే తెలుగులో మనం ఏమని పిలుస్తాం అంటే భ్రూణం అని చెప్పి మనం పిలవడం జరుగుతుందండి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి సార్, కాంటెక్స్ట్ ఏంటి అంటే, ఇక్కడ చాలామంది అంటే మన భారతదేశంలో ఏంటంటే ప్రత్యుత్పత్తి ఆరోగ్యం పట్ల, రీప్రొడక్టివ్ హెల్త్ పట్ల చాలా అవగాహన ఉన్నటువంటి దేశం ప్రపంచ దేశాల్లో. అయితే మనకి ఈ ఫలదీకరణం జరగకుండా, ఒకవేళ ఫలదీకరణం జరిగితే ఆ పర్టికులర్ లేడీ ఏమవుతుందండి? గర్భధారణ అనేది జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ అనేది ఖచ్చితంగా కన్సెప్షన్ అంటారు. సో మనకి ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. సరే, ఈ ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉండడానికి, అంటే రాకుండా ఉండాలంటే ఏం జరగాలి సార్? ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ 2 కలయిక ద్వారా ఫెర్టిలైజేషన్ జరిగింది. సో ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు ఏర్పడినటువంటి జైగోట్ని నాశనం చేయడం మొదటి మెథడ్. లేదంటే పూర్తిగా ఈ స్త్రీ పురుష అనే ఎవరైతే మన మేల్ అండ్ ఫీమేల్ అనే కాపులేషన్ ముందు, అంటే స్త్రీ పురుష జీవుల కలయిక ముందు, ఓకేనండి, కలయిక ముందు, ఓకేనా? సో కొన్ని మెథడ్స్ని ఫాలో అయితే శుక్రకణాలు అనేవి ఏవైతే ఉన్నాయో అగ్ని చేరకుండా ఉంటాయి అన్నమాట. అంటే స్త్రీలలో అగ్ని అండాన్ని చేరుకోకుండా ఉంటాయి. అలాంటి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనండి, అలాంటి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే మనం ఏమంటాం అంటే కంట్రాసెప్టివ్ మెథడ్స్ అని చెప్పేసి మనం పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? కంట్రాసెప్టివ్ మెథడ్స్. ఇక్కడ రాస్తాను చూడండి, కంట్రాసెప్టివ్ మెథడ్స్. కేర్ఫుల్గా వినండి. ఏంటన్నా? కంట్రాసెప్టివ్ మెథడ్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, కంట్రాసెప్టివ్ మెథడ్స్ అంటే తెలుగులో ఏమంటే గర్భ నిరోధక పద్ధతులు అని చెప్పి పిలుస్తారండి. అంటే గర్భం రాకుండా ఫాలో అయ్యే పద్ధతులు, ఓకే, గర్భ నిరోధక పద్ధతులు అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుందండి. చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? గర్భ నిరోధక పద్ధతులు లేదా కంట్రాసెప్టివ్ మెథడ్స్ అని చెప్పడం జరుగుతుంది. అయితే కంట్రాసెప్టివ్ మెథడ్స్ ఏంటంటే సాధారణంగా జనాలు అంటే మన పాపులేషన్ తగ్గడానికి ఫాలో చేస్తూ ఉంటారు. సో ఈ మెథడ్స్ అన్నీ కూడా చాలా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. సాధారణంగా మనకి భారతదేశంలో అయితే కనుక ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్, కుటుంబ నియంత్రణ కార్యక్రమం, ఓకేనా? ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్, ఓకేనా? ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1951లో భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీనివల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా వచ్చినాయి అన్నమాట, ఓకేనా? అయితే మనకి ఇక్కడ ఈ బర్త్ కంట్రోల్ అంటే కంట్రాసెప్టివ్ మెథడ్, గర్భ నిరోధక పద్ధతులు చాలా ఉన్నాయి. అందులో మొదట ఏంటంటే బ్యారియర్ మెథడ్ అంటారండి. బ్యారియర్ అంటే చూడండి, బ్యారికేడ్స్ అంటారు రోడ్డు మీద, ఓకేనా? అంటే అడ్డంగా ఒక ఇనుముతో చేసినట్టు పెద్ద డోర్లు అంటే అడ్డుపెట్ట బ్యారియర్ మెథడ్స్ అంటారు. అలాగే ఇక్కడ బ్యారియర్ మెథడ్స్ అంటే ఏంటంటే స్త్రీల యొక్క, ఓకేనా, స్త్రీల యొక్క వెజీనా ద్వారా, యోని ద్వారా సెర్విక్స్ అంటే ఏంటి? గర్భాశయ ముఖద్వారం. మీరు టాపిక్ వింటే మీకు అర్థమవుతుంది యాప్లో, ఓకేనా? గర్భాశయ ముఖద్వారం అని చెప్పి మనం పిలుస్తాం, ఓకేనా? గర్భాశయ ముఖద్వారం. అయితే ఈ గర్భాశయ ముఖద్వారం లేదా
ఇక్కడ ఉన్నటువంటి సెర్విక్స్ లోపలికి స్పర్మ్స్ అనేవి చేరకుండా ఉండాలంటే ఏ మెథడ్స్, ఫిజికల్ మెథడ్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వాటిని మనం ఏమంటే బ్యారియర్ మెథడ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అందులో మొదటిది తీసుకుంటే కండోమ్. ఓకేనా. సో కండోమ్ అనేది ఏదైతే ఉందో ఇది బేసికల్గా రబ్బర్తో, ఓకేనా, తిన్న పలుచగా ఉన్నటువంటి రబ్బర్తో తయారు చేసినటువంటి ఒక తొడుగు వంటి నిర్మాణం అని చెప్పేసి మనం చెప్పొచ్చండి. ఓకేనా. ఇది పురుషాంగం పైన కప్పబడి ఉన్నటువంటి ఒక లేయర్లా పనిచేస్తూ ఉంటుంది. అయితే అంటే బిఫోర్ సెక్సువల్ ఇంటర్కోర్స్ అంటే మనకి కలయిక, స్త్రీ జీవితో కలయికకు ముందు, ఓకేనా, కలయికకు ముందు పురుషాంగంతో దీని చేత కప్పబడి ఉన్నట్టయితే కనుక స్పర్మ్స్ అనేవి చేరుకుని ఉంటాయి. అయితే దీనివల్ల మనకి జనరల్గా అనాలిసిస్ తీసుకుని 10 నుంచి 12% ఏంటంటే ఫెయిల్యూర్ రేట్ అనేది కాస్త ఉందన్నమాట. ఓకేనా. సో ఫెయిల్యూర్ రేట్ అనేది ఉంది, ఎందుకంటే రబ్బర్లో ఉన్నటువంటి క్వాలిటీని బేస్ చేసుకొని కూడా మనము దీన్ని గమనించవచ్చు అనమాట. తర్వాత మేల్స్లో కండోమ్ అన్నా కదండి. ఫీమేల్స్లో అయితే కనుక ఫీమేల్స్లో కూడా కండోమ్ లాగే ఫెమిడోమ్ అని వచ్చిందండి. 2020 సంవత్సరం నుంచి ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందండి. ఓకేనా. ఫెమిడోమ్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా. ఫెమిడోమ్. ఈ ఫెమిడోమ్ కూడా ఏంటంటే ఇది బేసికల్గా ఫెమిడోమ్ అనేది ఏదైతే ఉందండి, ఫెమిడోమ్ అనేది బేసికల్గా స్త్రీలు వాడే ఒక రకమైనటువంటి కండోమ్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు. స్త్రీలలో ఉపయోగిస్తారండి. ఓకేనా. ఫెమిడోమ్. ఈ ఫెమిడోమ్ అనేది ఏదైతే ఉందో సాధారణంగా పాలీయురిథేన్ అని పిలుస్తున్నటువంటి ఒక రకమైనటువంటి రబ్బర్తో తయారు చేయడం జరిగిందండి. ఓకేనా. పాలీయురిథేన్. అయితే ఇదేంటంటే అండి సాధారణ రబ్బర్తో తయారవుతూ ఉంటుంది. ఇది సాధారణంగా ఏంటంటే ఇంటర్ కోర్స్కి ముందు అంటే కలయికకు ముందు స్త్రీలలో వెజినా లోపలికి ఇన్సర్ట్ చేస్తారండి. ఓకేనా. సాధారణ దీని యొక్క ఫలితాలు అనేవి ఏవైతే ఉన్నాయో, ఓకే, ది రిజల్ట్స్ అండ్ అవుట్పుట్స్ అనేవి ఇంకా ఎక్కడ మెన్షన్ చేయలేదు ఎంతవరకు ఎఫెక్టివ్ అని. తర్వాత క్యాప్ మెథడ్ అంటారు. ఓకేనా. క్యాప్ మెథడ్ లేదా డయాఫ్రమ్ మెథడ్ అంటారు. ఓకేనండి. క్యాప్ మెథడ్ లేదా డయాఫ్రమ్ మెథడ్ అంటారు. ఓకేనా. క్యాప్ మెథడ్ లేదా డయాఫ్రమ్ మెథడ్ అంటే ఏంటండి, ఇది సాధారణంగా ఇది కూడా రబ్బర్తో తయారు చేసినట్టు ఒక డోమ్, ఒక రబ్బర్తో తయారు చేసినటువంటి ఒక కప్పులా ఉంటుంది నాన్న. ఓకేనా. కప్పులా ఉంటుంది. దీన్ని ఏంటంటే సెక్సువల్ ఇంటర్ కోర్స్కి ముందు, ఓకేనండి, సో సెక్సువల్ ఇంటర్ కోర్స్కి ముందు ఏంటంటే దీన్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది స్త్రీల యొక్క వెజినాలో, ఒక యోని భాగంలో. అయితే సెక్సువల్ ఇంటర్ కోర్స్ జరిగినటువంటి కనీసం 6 గంటల వరకు ఉంచవచ్చు. 6 గంటల తర్వాత ఎట్టి పరిస్థితిలో తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం ఉంది. మరి దీని యొక్క ఫెయిల్యూర్ రేట్ ఎంత ఉందంటే 3 నుంచి 15% అనేది దీని యొక్క ఫెయిల్యూర్ రేట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. ఓకే, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. దీన్ని మనం తప్పుగా ఆలోచించడానికి అయితే ఏం లేదు, కంటెంట్ ఇదంతా కూడా. ఓకేనండి. తర్వాత మనకి ముందు బ్యారియర్ మెథడ్, తర్వాత ఇప్పుడు కెమికల్ మెథడ్ మనం డిస్కస్ చేద్దాం. కెమికల్ మెథడ్ రసాయనికంగా, ఓకే, రసాయనాలు కెమికల్స్ని వాడి కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనండి. కెమికల్ మెథడ్స్ ఏంటున్నాయో ఒకసారి చూద్దాం. ఒకటోది ఏంటంటే స్పర్మిసైడ్. ఓకేనా. ఒకటోది ఏంటంటే స్పెర్మిసైడ్, అంటే శుక్ర కణాల నాశనికారి అని చెప్పి పిలుస్తుంది. శుక్ర నాశనికారి అంటారు. ఓకే. స్పర్మిసైడ్ అనేది ఏంటి అంటే ఇది సాధారణంగా, ఓకే, ఇది సాధారణ కెమికల్ అండి. ఓకే. ఇది మనం తీసుకున్నట్టయితే కనుక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఏంటి స్పర్మిసైడ్స్, లేటిక్ని తీసుకోవచ్చు, అదేవిధంగా బోరిక్ యాసిడ్. ఓకే, బోరిక్ యాసిడ్, లేటిక్ని మనం తీసుకుంటే, ఓకేనా, ఇవేంటంటే మన శుక్ర కణాలను డైరెక్ట్గా చంపే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అనమాట. శుక్ర కణాలు చంపేస్తాయి. అంటే ఏంటంటే మనకి ఇది సాధారణంగా రసాయనాలు, కెమికల్స్ అండి. ఇవి స్త్రీ యొక్క యోని భాగంలో ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకేనండి. స్త్రీ యొక్క యోని భాగం వెజినా లోపల ఇంట్రడ్యూస్ చేసినట్టయితే, ఓకేనా, ఇంట్రడ్యూస్ చేసినట్టయితే కనుక లోపల ఉన్నటువంటి శుక్రకణాలు చనిపోయే అవకాశం ఉంది. అయితే ఇది ఎంతవరకు ఎఫెక్టివ్ అంటే కరెక్ట్గా 1 అవర్ దాకా ఇది రసాయనం పూసినటువంటి 1 అవర్ దాకా మనకి అవకాశం అనేది ఉంటుంది అనమాట. అంటే స్పామ్స్ చనిపోయే అవకాశం, తర్వాత అయితే కనుక స్పామ్స్ చనిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అయితే ఫెయిల్యూర్ రేట్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇలాంటి రసాయనాలు కాబట్టి ఇది 10 నుంచి 25% ఫెయిల్యూర్ రేట్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. తర్వాత స్పాంజ్ అండి, స్పాంజ్. ఓకే, నిజంగానే ఈ స్పాంజ్ కూడా ఒక కంట్రాసెప్టివ్ మెథడ్. ఓకే, ఇది కూడా ఏంటి పాలీయురిథేన్తో తయారు చేయబడినటువంటి ఒక స్పాంజ్. ఓకేనండి. పాలీయురిథేన్తో తయారు చేయబడినటువంటి ఒక స్పాంజ్ అనమాట. ఓకేనా. ఇది ఎక్కడ సార్ ఇది ఇన్సర్ట్ చేస్తారు? గర్భాశయ ముఖద్వారం. ఓకే, గర్భాశయ ముఖద్వారం అంటే సెర్విక్స్ అంటారు. ఈ సెర్విక్స్లో ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉందండి. ఓకేనా. అయితే ఈ సెక్సువల్ కాంటాక్ట్కి 24 గంటల ముందు, ఓకేనా, 24 గంటల ముందు దీన్ని ఇన్సర్ట్ చేయాలి. సెక్సువల్ కాంటాక్ట్ అంటే ఇంటర్ కోర్స్ అయిపోయిన తర్వాత కనీసం 6 గంటల తర్వాత అయినా దీన్ని తొలగించడం అనేది చేస్తే కనుక ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేక ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేసరికి 10 నుంచి 25% ఇది కూడా ఫెయిల్యూర్ రేట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. తర్వాత హార్మోనల్ మెథడ్స్ అండి.
హార్మోనల్ మెథడ్స్ అంటే కొన్ని కెమికల్స్ని హార్మోన్స్ రూపంలో మనం తీసుకుంటూ ఉంటాం, కొన్ని హార్మోన్స్ని కెమికల్స్ రూపంలో మనం తీసుకుంటూ ఉంటాం. అది నోటి ద్వారా ట్యాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా, ఓకేనా. సో ఈ మెథడ్ ఏంటంటే హార్మోనల్ మెథడ్ లేదా వారల్ మెథడ్ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? హార్మోనల్ మెథడ్ లేదా వారల్ మెథడ్, ఓకేనా. వారల్ లేదా హార్మోనల్ మెథడ్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుందన్నమాట, ఓకేనా. వారల్ లేదా హార్మోనల్ మెథడ్. ఈ వారల్ లేదా హార్మోనల్ మెథడ్ ఏంటంటే జనరల్గా చాలామంది ప్రెగ్నెన్సీ అవ్వకుండా ఉండడానికి పిల్స్ అనేవి యూస్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే సహేలి అని చెప్పేసి వేరు వేరు రకాల పిల్స్ ఉన్నాయి, ఓకేనా. అయితే ఈ పిల్స్లో ఏంటంటే ఫిమేల్ సెక్స్ హార్మోన్స్ ఉంటాయి, ఓకేనా. ఫిమేల్ సెక్స్ హార్మోన్స్ అంటే ఉదాహరణగా ఈస్ట్రోజన్ ఉంటుంది, అదేవిధంగా మనం తీసుకుంటే ప్రొజెస్టెరాన్, ఓకేనండి. ప్రొజెస్టెరాన్ లాంటి హార్మోన్స్ అనేవి ఇందులో ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఇవి ఏం చేస్తాయండి? ఎగ్ అనేది డెవలప్మెంట్ అవ్వకుండా ఒకరి శుక్రకణాలు అనేవి ఓకేనే ఎగ్ని చేరితే ఎగ్ అనేది అండం అనేది డెవలప్మెంట్ అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అండం లేదా ఎగ్ అనేది డెవలప్ అవ్వాలంటే ఒక హార్మోన్ కావాలి. ఆ హార్మోన్ పేరేంటి? FSH. ఈ FSHని ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ అనేవి నాశనం చేస్తాయి అనమాట, అర్థమైందా? సో నాశనం చేయడం వల్ల ఏంటంటే స్పర్మ్స్ అనేవి డెవలప్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అయితే ఇవి ఎలా తీసుకోవాలి సార్? ఓకేనా. ఇవి ఎలా తీసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఈ సెక్సువల్ ఇంటర్కోర్స్ జరిగిన తర్వాతే కదా మనం వేస్తాం ఇది, ఓకేనా. సో ఇదేంటంటే మొదటి 3 వారాలు, ఓకేనండి. మొదటి 3 వారాలు ఏంటంటే ప్రతిరోజు ఒక పిల్ వేయాల్సి ఉంటుందండి, ఓకేనా. ఒక వారం తర్వాత అయితే కనుక వారానికి 4 పిల్స్ వేయాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. ఎప్పుడంటే మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అయ్యేదాకా. సో ఇది పర్సంటేజ్ అంత ఫెయిల్యూర్ రేట్ అంటే 1% ఫెయిల్యూర్ రేట్ అనేది దీనికి కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఓకే. తర్వాత మరొక కెమికల్ మెథడ్ ఉంది, మినీ పిల్స్ అంటారన్నమాట, ఓకే. మరొక కెమికల్ మెథడ్ ఉంది ఇక్కడ, ఓకే. మరొక కెమికల్ మెథడ్ ఏంటంటే మినీ పిల్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు, ఓకేనా. మినీ పిల్స్. మరి మినీ పిల్స్ అనేవి ఏంటి సార్ అంటే దీంట్లో కూడా మనకి ఏంటంటే ఆ ప్రొజెస్ట్రాన్ ఉంటుంది అనమాట. ఇందులో ఏముంటుందండి? హార్మోను. ఇందులో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ అనేది మనకు ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట, ఓకేనా. ఇదేంటంటే మనకి సాధారణంగా, ఓకేనా, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఇందులో రిలీజ్ అవుతుంటుంది ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత. అయితే సెర్విక్స్ ఉంది కదా, గర్భాశయ ముఖద్వారం, లాస్ట్లో డయాగ్రామ్ చూపిస్తానండి. గర్భాశయ ముఖద్వారంలో మ్యూకస్ లేదా స్లాష్మ్ అని ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే స్లాష్మ్ రిలీజ్ అయిందో స్పామ్స్ అని లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అయితే కనుక మనకేంటంటే ఇది ఎప్పుడు తీసుకోవాలంటే సెక్సువల్ ఇంటర్కోర్స్ అయినటువంటి ఒక 3 గంటల తర్వాత నుండి తీసుకోవడం మొదలు పెట్టాలి. దీనికి ఏంటంటే 2% ఫెయిల్యూర్ రేట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. రైట్. తర్వాత మరొక మెథడ్ ఏంటి? ఇంట్రాయూట్రైన్ డివైజెస్ అంటారు. అంటే డైరెక్ట్గా కొన్ని పరికరాలను స్త్రీ యొక్క యోని భాగంలో గర్భాశయ ముఖద్వారంలో ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట. చాలా ఉన్నాయండి, లూప్ అంటారు, ఓకేనా. చాలా ఉంటాయి, లూప్ అని చెప్పేసి వేరు ఇవి ఇన్స్ట్రుమెంట్స్. అదేవిధంగా కాపర్ టీ, ఓకేనా. కాపర్ రాగితో చేసినటువంటి ఒక టీ ఆకారం తీగ వంటి నిర్మాణం ఉంటుంది, కాపర్ టీ 220 అంటారనమాట, ఓకేనా. సో ఇవేంటి ఏం చేస్తాయండి? సింపుల్ అండి. ఇవి మనకు వెజినల్ లోపల ఇంట్రడ్యూస్ చేస్తే, ఓకేనా, స్పర్మ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో స్పర్మ్స్ని డైరెక్ట్గా నాశనం చేస్తాయి అనమాట, ఓకేనా. అవి డెవలప్ అవ్వకుండా చూసుకుంటాం అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఒక 3% మనకి ఏంటంటే ఒక 3% అనేది ఫెయిల్యూర్ రేట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక మెథడ్ అబ్సిస్టెన్స్, ఓకేనా. అబ్సిస్టెన్స్ అంటే ఏంటి చెప్తాను చూడు, సింపుల్ అండి, ఇది ఏం లేదు. అబ్సిస్టెన్స్ మెథడ్ ఏంటంటే ఈ సెక్స్ కాంటాక్ట్ని, ఓకేనా, సెక్సువల్ కాంటాక్ట్ని అవాయిడ్ చేయడమే అబ్సిస్టెన్స్ అంటారు, ఓకేనా. తర్వాత రిథమ్ మెథడ్ అంటారు, ఓకేనా. ఇంకో మెథడ్ ఏంటమ్మా? రిథమ్ మెథడ్, ఓకేనా. రిథమ్ మెథడ్ అంటే ఏంటంటే అండి సాధారణంగా ఒక స్త్రీ 1వ తేదీన పీరియడ్స్ అయితే అక్కడి నుంచి సరిగ్గా మనం లెక్క పెడితే, ఓకేనండి, చాలా జాగ్రత్తగా వినండి. అక్కడి నుంచి సరిగ్గా మనం లెక్క పెట్టినట్టయితే 1వ తేదీ దగ్గర నుంచి, ఓకేనా, 1 నుంచి దాదాపుగా 14 రోజుల దాకా, ఓకేనా, 1 నుంచి 14 రోజుల దాకా ఎవరైతే మేల్ హ్యూమన్ బీయింగ్ ఉంటారో ఫీమేల్ హ్యూమన్ బీయింగ్తో సెక్సువల్ ఇంటర్కోర్స్ అనేది చేయకుండా ఉండాలన్నమాట. చేయకుండా ఉంటే కనుక ప్రెగ్నెన్సీ అనేది అవ్వడానికి అవకాశం ఉండదు. సో ఫెయిల్యూర్ రేట్ ఇక్కడ కూడా ఒక 20% ఉంటుంది, ఎందుకంటే ఇది శరీరం యొక్క తత్వం బట్టి ఉంటుంది అనమాట, ఓకేనా. రైట్. చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి టెంపరేచర్ మెథడ్ అండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ నాన్న. టెంపరేచర్ మెథడ్, ఓకే. టెంపరేచర్ మెథడ్ అంటే ఏంటి? ఉష్ణోగ్రత అని అర్థమవుతుంది. మన టెంపరేచర్ మెథడ్ అంటే ఏంటంటే సాధారణంగా స్త్రీలలో 14 రోజుల నుంచి పీరియడ్స్ అయినట్టు 14 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో, కొందరికి ఏంటంటే 14 నుంచి 18. సో ఈ టైంలో ఏంటంటే స్త్రీలలో ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. ఆ టైంలో సెక్సువల్ ఇంటర్కోర్స్ అనేది మనం
పార్టిసిపేట్ చేయకుండా ఉండాలి. ఓకేనా. సెక్సువల్ ఇంటర్ కోర్స్ అనేది చేయకుండా ఉంటే కనుక ప్రెగ్నెన్సీ రాకుండా అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే విత్డ్రాల్ మెథడ్ అంటారు. ఓకేనా. ఇంకో మెథడ్ ఏంటన్నా విత్డ్రాల్ మెథడ్. ఓకేనా. ఇంకో మెథడ్ ఏంటమ్మా విత్డ్రాల్ మెథడ్. ఓకేనా. విత్డ్రాల్ మెథడ్ అంటే ఏంటంటే సెక్సువల్ కాంటాక్ట్లు ఉండేటప్పుడు ఓకేనా స్పర్మ్స్ శుక్రకణాలు అనేవి ఎజాకులేట్ అయ్యే ముందు, శుక్రకణాలు బయటకు వచ్చే ముందు, ఒక శుక్రకణాలు అనకూడదు వీర్యము అనాలి. శుక్రకణాలు ఒకటే బయటకు రాదు అనమాట, వీర్యం వస్తుంది బయటికి. దాన్ని మనం ఏమని పిలుస్తాం సీమెన్ అంటాం. ఏమంటామండి సీమెన్. ఈ బయటకు వచ్చే ముందు స్త్రీ యొక్క యోని దగ్గర నుంచి విత్డ్రా చేయాలి. ఓకేనా. వెనక్కి తగ్గితే కనుక స్పర్మ్స్ అనేవి రీచ్ అవ్వకుండా ఉంటాయి. ఇది ఒక మెథడ్ అనమాట. ఓకే. తర్వాత సర్జికల్ మెథడ్, శస్త్రచికిత్స మెథడ్ అనేది ఫాలో అవుతుంటారు. సర్జికల్ మెథడ్ అంటే ఏంటంటే ఓకేనా ఇక్కడ మగవారిలో చాలా ఇంపార్టెంట్. మగవారిలో ఒక మెథడ్ ఫాలో అవుతుంది, దాన్ని వ్యాసెక్టమీ అంటారు. శుక్రకణాలను తీసుకెళ్ళి ఒక ట్యూబ్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే వ్యాస్ డిఫరెన్స్ అంటారు. ఈ వ్యాస్ డిఫరెన్స్ ముడి వేసేయడమే వ్యాసెక్టమీ అని చెప్పేసి పిలుస్తారు. 1% మనకి ఫెయిల్యూర్ రేట్ అనమాట. అదే స్త్రీల్లో ఫాలోపియన్ నాళము లేదా ఓవిడక్ట్ అనేది మనం కట్ చేస్తే ఓకేనా, కట్ చేయకూడదు, ముడి వేయాలి దాన్ని, ఒక ట్యూబెక్టమీ అంటారు దాన్ని. ఓకేనండి. సో రెండు ఫాలోపియన్ ట్యూబ్స్ కూడా ముడి వేస్తారన్నమాట. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడికి వచ్చేసరికి 1% ఫెయిల్యూర్ రేట్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. అలా కాకుండా మనకి లాక్టేషనల్ ఎమినేరియా అంటారండి. ఏమంటారండి లాక్టేషనల్ ఎమినేరియా అంటే ఏంటంటే సింపుల్ అండి. ఇక్కడ తల్లి పిల్లలకు పాలిచ్చేంతకాలం ఓకేనండి, తల్లి పిల్లలకు పాలిచ్చేంతకాలం కూడా ఓకేనా, పాలిచ్చేంతకాలం కూడా సెక్సువల్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తే ఓకేనా, సో చైల్డ్ బర్త్ అవ్వేదానికి అవకాశం అనేది లో ఛాన్సెస్ అనేవి మనకు కనిపిస్తుంటుంది. దాన్నే లాక్టేషనల్ అమినేరియా అని చెప్పి పిలుస్తారండి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలా కాకుండా అబార్షన్ మెథడ్ అంటారు. అబార్షన్ మెథడ్ అంటే ఏంటంటే ఓకేనా, అబార్షన్ మెథడ్ అంటారు. అబార్షన్ మెథడ్ ఏంటంటే మనకి 24 నెలలు ప్రెగ్నెన్సీ అయిందని కన్ఫర్మేషన్ అయిన తర్వాత 24 వారాలు ఓకేనా, 24 నెలలు కాదండి, 24 వారాలు. ఓకే. 24 నెలలు అసలు ఉండదు, 9 నెలలు అంటారు కదా. సో 24 వారాల సమయం ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయ్యేటప్పుడు ఏంటంటే మనం మెడికేషన్ ద్వారా లేదా సర్జికల్ ద్వారా ఈ అబార్షన్ అనేది చేస్తే కనుక ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవ్వకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనండి. సో ఈ మెథడ్స్ ఖచ్చితంగా దీని నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. మరి కొన్ని వ్యాధులు ఉన్నాయండి. ఓకేనా. కొన్ని వ్యాధులు ఉన్నాయి. అంటే ఏంటంటే సాధారణంగా మేల్లో పురుషుల్లో పౌరుష గ్రంథి అని ఉంటుందండి. ఓకేనా. స్మోకింగ్ డ్రింకింగ్ ఎవరైతే చేస్తారో వారిలో ప్రోస్టేట్ గ్లాండ్ ఓకేనా, ప్రోస్టేట్ గ్లాండ్ లేదా పౌరుష గ్రంథిలో క్యాన్సర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇది కూడా ఒక రకమైనటువంటి వ్యాధిగా మనం చెప్తామన్నమాట. ఓకేనా. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలా డిసీజెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇదేంటి అంటే సాధారణంగా మనకి మేల్స్లో ఏంటంటే సెక్సువల్ డిజార్డర్స్ కొన్ని ఉంటాయండి. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ హెచ్ఐవి పేషెంట్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. ఇక్కడ నుంచి ఏంటంటే అవాయిడ్ చేస్తే కనుక ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అయితే ఇల్లీగల్ సెక్స్ వల్ల కొన్ని వ్యాధులు వస్తాయండి. ఒకటోది ఏంటంటే సిఫిలిస్ అని ఓకేనా. తర్వాత గనేరియా అని ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా గనేరియా అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనమాట. ఓకే. ఇది నెస్సేరియా గనేరియా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది కూడా సిఫిలిస్ అనేది ట్రిపనోమా అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందండి. ఓకే. తర్వాత హెర్పెస్ అనే ఒక వ్యాధి. ఇవన్నీ మనకి ఏంటంటే ఇల్లీగల్ సెక్స్ వల్ల కానీ ఓకేనా, లేదనుకుంటే ఎయిడ్స్ లేకపోతే ఈ డిసీజ్లో ఉన్న పర్సన్స్తో కానీ సెక్సువల్ ఇంటర్కోర్స్ చేస్తే వస్తుందండి. తర్వాత మనకి ట్రైకోమోనియాసిస్ అని చెప్పేసి మరొక డిసీజ్. ఓకేనా. ఇంకోటి ఏదంటే ట్రైకోమోనియాసిస్ అనే డిసీజు, లేదనుకుంటే క్లెమిడియాసిస్ అని చెప్పేసి ఒక డిసీజు. ఇలా రకరకాల వ్యాధులు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుంచి అయితే కనుక ఖచ్చితంగా మనం ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ. ఇలాంటి క్లాసెస్ మీకు కావాలంటే బయాలజీ ఇట్స్ సింపుల్లో అని చెప్పి మన యాప్ని డౌన్లోడ్ చేయండి. ఓకేనా. మన యాప్ పేరు ఈ వీడియో లింక్ అనే కింద ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ ఇది మన యాప్ పేరండి. ఓకేనా. సో టోటల్గా మీకు 104 బయాలజీ వీడియో క్లాసెస్, దాదాపుగా 28 పీడిఎఫ్ మెటీరియల్స్. ఓకేనా. అదేవిధంగా 6 నెలల వ్యాలిడిటీతోనే రైల్వేనే కాదు ఎలాంటి ఎగ్జామ్ రాసినా కానీ 100% అప్రోచ్ వచ్చేటట్టు అకాడమీ బుక్స్, ఎన్సెట్ పుస్తకాలు ఆధారం చేసుకుని చెప్పిన క్లాసెస్ కేవలం 199 రూపీస్తో మీకు ఇవ్వడం జరుగుతుంది. దసరా తర్వాత వీటి ప్రైస్ అనేది 249
రూపీస్ అవుతుంది. సో దయచేసి అభ్యర్థులు గమనించండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇది నా టెలిగ్రామ్ నెంబరు 8341732875. ఒక 2875 ఇది నా నెంబరు. టెలిగ్రామ్లో టెక్స్ట్ చేయండి. ఓకేనా? టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి. దాని లింక్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్.